అధికారులలో చలనం లేదు. రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ ఏం చేస్తుండో, అదేవిధంగా గురుకులాల సెక్రటరీలు ఏం చేస్తున్నారో, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో, ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పిల్లలు ఈ రకంగా పిట్టల్లా రాలిపోతుంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఏం చేస్తున్నారు? ఫుట్బాల్ ఆటలు ఆడుతున్నారు. ఏం చేస్తున్నారు? రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? నాటకాలు వేస్తున్నారు. రైతాంగం అంతా యూరియా కోసం బాధపడతా ఉన్నారు. కరెంటు చక్క వస్తలేదు, నీళ్లు చక్క లేవు, పండిన పంటలు వంటలేరు, రైతులు ఇబ్బందులలో ఉన్నారు. సింగరేణి కార్మికులు మా ప్రాంతంలో మెడికల్ బోర్డు పెడతలేరు, వాళ్ళ పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తలేరని వాళ్ళు బాధలో ఉన్నారు. గురుకులాల్లో ఈ విధంగా పిట్టల్లాగా పిల్లలు రాలిపోతా ఉన్నారు. ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడతా ఉన్నారు. నిరుద్యోగులు నోటిఫికేషన్లు ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని, నిరుద్యోగ భృతి 4000 ఇవ్వండి అని వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇవేవి మహిళలకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, సింగరేణి కార్మికులకు సంబంధించి, రైతులకు సంబంధించి, గురుకులాల్లో చదువుకుంటున్నటువంటి పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలకు సంబంధించి ఏమాత్రం పట్టింపు లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు ఫుట్బాల్ ఆటలు ఆడతారు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు నాటకాలు వేస్తారు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు రికార్డింగ్ డ్యాన్సులు. ఇది వీళ్ళు తెలంగాణలో వీళ్ళ ప్రజాపాలన.